ఆదివారంతోని లవంగాలతో ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారు అదృష్టవంతులు అవుతారు తప్పకుండా. అయితే ఒకటి గుర్తుంచుకొని ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని చేసే ముందు ప్రతిఫలం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆలోచించకూడదు. ఏదైనా సరే మనం పూజ చేసినా సరే ప్రతిఫలాన్ని ఆశించి పూజలు చేయకూడదు. అలా చేసినట్టయితే మన పూజకి కానీ మన పరిహారానికి కానీ ప్రతిఫలం అంతగా ఉండదు. కాబట్టి ఆశించకుండా మనం నిర్మలమైన మనసుతో నమ్మకంతో చేయాలి. ఇక చేసిన తర్వాత కూడా వాటిని పట్టించుకోకూడదు. అది ఎలా రావాలో, మీ పరిహారానికి ప్రతిఫలం ఎలా ఉండాలో అది వచ్చాకే మీరు అనుభవించాలి తప్ప ఇలా ఉండాలి అలా ఉండాలి అని అధికంగా ఆశలు పెట్టుకోకూడదు. ఇక పరిహారాన్ని చూద్దాం. ఇక ఈ పరిహారాన్ని లవంగాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఎల్లప్పుడూ కూడా లవంగాలను ఇంట్లో ఉంచుకుంటాము. చాలామంది అనుకుంటారు లవంగాలతో పరిహారమా అదేంటి అనుకుంటారు. కానీ కొన్ని ఉంటాయి, అవి మనం నమ్మి తీరాలి. ఈ లవంగాలు అనేవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పంపించడానికి, అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లవంగాలతో ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లో నుండి దరిద్రం మొత్తం పోయి ఆ లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీరు ఏది పట్టినా అది బంగారం అవుతుంది. అయితే ముఖ్యంగా తుల మరియు కుంభరాశి వారికి అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు తుల కుంభరాశి వారి ఫలితాల్లో వారి జాతకం ప్రకారం చాలా మంచి రోజులు నడుస్తున్నాయి. వారు ఏది పట్టినా బంగారం అవుతుంది. కాబట్టి తుల కుంభరాశి వారు ఏ పరిహారం చేసినా వారికి రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. అందుకని తుల కుంభరాశి అని నేను చెప్పడం జరిగింది. ఇక పరిహారంలోకి వెళ్దాం. మనం ఒక 2 లవంగాలను తీసుకొని కుడి చేతిలో అరచేతిలో పెట్టుకోవాలి. ఆడవారు అయితే కుడి చేయి అరచేతిలో పెట్టుకోవాలి. అదే మగవారు అయితే గనక ఎడమ చేయి అరచేతిలో ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఆడవారికి కుడి చేయి ఎక్కువగా వచ్చి వస్తుంది, ఇంకా మగవారికి ఎడమ చేయి ఎక్కువగా వచ్చి వస్తుంది. కాబట్టి ఆడవారి కుడి, ఇంకా మగవారైతే ఎడమ చేయి వాడాలి. ఇలా అరచేతిలో 2 లవంగాలను పెట్టుకొని ఇండ్లు మొత్తం తిరగాలి. ఇక శంకుమూలన ప్రత్యేకంగా చూపించాలి ఆ 2 లవంగాలను. తరువాత మళ్ళీ యథావిధిగా మనం ఏ ప్లేస్ నుండి అయితే స్టార్ట్ చేసామో ఆ ప్లేస్లోకి రావాలి. అలా వచ్చిన తర్వాత 2 లవంగాలను తీసుకొని గాజు గిన్నె లేదా గాజు పాత్రలో వేయాలి. గాజు గిన్నె అయినా పర్లేదు, గాజు గ్లాస్ అయినా పర్లేదు, అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత దానిని మూత కట్టి వేయాలి. ఒక క్లాత్తో అయినా పర్లేదు, లేదా ఒక ఏదైనా మూతను పెట్టాలి. క్లాత్తో గట్టిగా కట్టి ఉంచితే ఇంకా మంచిది. అలా కట్టిన లవంగాలను తీసుకొని రహస్యంగా మళ్ళీ మరుసటి రోజు ఏదైనా చెట్టు దగ్గర పెట్టి రావాలి. రాగి చెట్టు, మర్రి చెట్టు అయితే ఇంకా మంచిది. ఆ చెట్టు కింద పెట్టి మీ సమస్యలకి అన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏ సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని, ఇంకా మీ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందాలి అని మీరు ఆ దేవతని అడగాలి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అడగాలి. ఇలా చేసినట్టు అయితే గనుక మీ ప్రతిఫలం అయితే ఉంటుంది. ఇక మీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆర్థికంగా మీరు కుదుట పడతారు. ఆరోగ్య సమస్యలు కూడా బాగుంటాయి. మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇదివరకు మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా విముక్తి పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.